హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి వెడ్డింగ్ చెక్ లిస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ హలో అందరు ఎలా వెళ్ళిపోదాం. సో మన వెడ్డింగ్ ఫిక్స్ అవ్వగానే ఫస్ట్ బ్రైడ్స్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఉన్న మంత్స్లో మీరు మీ స్కిన్ గురించి చాలా కేర్ తీసుకోవాలి. స్కిన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు బ్రైడ్స్. ఎందుకంటే మన స్కిన్ బాగా గ్లో అవుతుంటేనే ఆ రోజు చాలా బాగుంటాయి ఫొటోస్కి కానీ చూసే వాళ్ళకి కానీ. అంటే మనమే కదా స్పెషల్ అట్రాక్షన్ వెడ్డింగ్లో. సో ఖచ్చితంగా మీ స్కిన్ గురించి కేర్ తీసుకోండి. వీలైనంత వరకు వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. అండ్ వాటర్ కన్నా ఎక్కువ కోకోనట్ వాటర్ కన్జ్యూమ్ చేయండి. అండ్ విటమిన్ సి తీసుకోండి. బాగా ఆరెంజ్ జ్యూస్ తాగండి. ఈ కోకోనట్ వాటర్ వల్ల, ఆరెంజ్ జ్యూస్ వల్ల మీ స్కిన్ బాగా గ్లో వస్తుంది. అండ్ స్కిన్ టోన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవరైనా ఇది ఫాలో అయ్యి మీకు ఇంప్రూవ్మెంట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది నిజంగా చాలా యూస్ఫుల్ టిప్ మీకు చెప్తున్నాను. నిజంగా మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి నాకు కామెంట్ చేయండి మీకు కానీ అది నిజంగా అనిపించిందంటే. నెక్స్ట్ వచ్చేసి మీకు వెడ్డింగ్ రోజు మనకి ఏమేమి కావాలో మనమంతా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ మనం ఏమేమి తీసుకున్నామో అన్నీ టిక్ పెట్టుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఒక పేపర్లోనో మీ డైరీలోనో నోట్ చేసేసుకోండి ఏమేమి వస్తువులు కావాలో అన్నీ. మీ బ్యూటీషియన్ కూడా అడిగి ఏమేమి కావాలో అన్నీ నోట్ చేసుకునేసి మీరు వాటిని బై చేసినవన్నీ టిక్ చేసేసుకోండి. అండ్ నేను నా వెడ్డింగ్కి నేను ఏవి యూస్ చేశానో మీతో షేర్ చేసుకుంటా. సో మీకు కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మన వెడ్డింగ్ రోజు మనకి మెయిన్గా కావాల్సింది బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ మీకు కావాల్సిన వెడ్డింగ్ రోజు కావాల్సినవి అండ్ వెడ్డింగ్ నెక్స్ట్ డే రోజు కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ ఒక బాక్స్లో సెట్ చేసేసుకొని పెట్టుకోండి. సో నేనైతే ఇలా ఈ బాక్స్లో సెట్ చేసుకున్నాను. చూడండి అన్నీ సెట్ చేసుకున్నా. నాకు కావాల్సినవి అన్నీ దీంట్లో ఉన్నాయి. బ్యాంగిల్స్ సో ఇలాగ మీరు సెట్ చేసేసుకుంటే మీకు నీట్గా అన్నీ పగిలిపోకుండా నీట్గా ఉంటాయి. సో ఇలా బాక్స్లో సెట్ చేసేసుకోండి. చూసారు కదా బ్యాంగిల్స్. నాకు కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ చూడండి. నేను ఈ బ్యాంగిల్స్ అన్నీ అమెజాన్లోనే కొనుక్కున్నాను. ఎందుకంటే నా మ్యారేజ్ అప్పుడు లాక్డౌన్. సో నేను ఏ షాప్స్కి వెళ్ళలేకపోయాను. నేను అన్నీ అమెజాన్లోనే తీసుకున్నాను. ఈవెన్ ఇవి కూడా నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలనేసి వెడ్డింగ్ రోజు థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ అమెజాన్లోనే తీసుకున్నాను. ఇవి కూడా అమెజాన్లోనే ఇలా కావాలనేసి బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ అన్నీ నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సో నాకు అప్పుడు లాక్డౌన్. సో నేను అమెజాన్లోనే నేను బై చేశాను. నాకు అమెజాన్ చాలా యూజ్ అయింది. సో ఇలాగా బ్యాంగిల్స్ అన్నీ అలా బాక్స్లో పెట్టేసుకోండి మీకు కావాల్సిన బాక్స్లో. నేను ఈవెన్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఎందుకంటే వెడ్డింగ్ రోజు ఇలా వేలాడుతూ ఉండాలి అనేసి నేను అనుకున్నాను. అంటే ఇలా మనం అక్షంతలు పోస్తున్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ చాలా లుక్ వస్తాయి. సో ఇవి కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. బికాస్ ఆఫ్ లాక్డౌన్ నేను ఏ షాప్కి వెళ్ళలేకపోయాను. నేను బ్యాంగిల్స్ కూడా ఎక్కువ తీసుకోలేకపోయాను ఎందుకంటే ఆన్లైన్లో కాబట్టి. సో ఒక 3-4 సెట్సే తీసుకున్నాను. అన్నిటికీ అవే యూస్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి మన టూత్ బ్రష్ అండ్ ఫేస్ వాష్ అండ్ షాంపూ అండ్
షాంపూ, కూంబ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకోండి. టూత్ బ్రష్, షాంపూ, కూంబ్ నేను అన్నీ ఇలాగా ఈ పౌచ్లో పెట్టేసుకున్నాను. టూత్ బ్రష్, షాంపూ, కూంబ్ అండ్ ఫేస్ వాష్, అన్నీ ఫేస్ వాష్, బ్రష్, పేస్ట్, మీకు కావాల్సినవి అన్నీ పెట్టేసుకోండి. ఎందుకంటే మీరు కొత్తగా ఒక హౌస్లోకి వెళ్తున్నారు కాబట్టి కొంచెం మనకి ఆ షైనెస్ ఉంటుంది, అది మనం తీసుకోలేము. సో మనకు కావాల్సినవన్నీ పెట్టుకోవాలి. బ్రష్, పేస్ట్, షాంపూ, బాడీ లోషన్, బాడీ వాష్, ఇవన్నీ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డియోడ్రెంట్ రోల్ ఆన్, నివియా మిల్క్ డియోడ్రెంట్ రోల్ ఆన్, ఇది ఒకటి తీసుకోండి. ఎందుకంటే స్వెట్ అంటే అప్పుడు మనకి హడావిడిగా ఉంటుంది. సో స్వెట్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. సో మనకి స్మెల్ అది రాకుండా ఉండేదానికి కొంచెం డియోడ్రెంట్ రోల్ అని ఒకటి తీసుకున్నాను. అండ్ నివియా లోషన్ తీసుకున్నాను. లోషన్ వింటర్లో మ్యారేజ్ వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి. లోషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ స్కిన్ డ్రై అయిపోతే బాగోదు, అస్సలు బాగోదు, పిక్స్కి కూడా బాగోదు. సో లోషన్ అండ్ సన్ స్క్రీన్ కూడా యూస్ చేయండి. అండ్ దీన్ని స్కిప్ కూడా చేయండి. ఎందుకంటే కొంతమందికి కొత్తగా వాడే వాళ్ళైతే స్కిప్ చేసేయండి, అదే బెటర్. అలవాటు ఉన్న వాళ్ళైతే వాడండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొత్తగా ఉండే వాళ్ళు వాడితే ఏమవుతుందంటే మీకు స్వెట్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో కొత్తగా వాడే వాళ్ళైతే స్కిప్ చేయండి, అలవాటు అయిన వాళ్ళైతే యూస్ చేయండి. అండ్ ఇది అలవాటు చేసుకోండి. స్కిన్కి చాలా మంచిది సన్ స్క్రీన్, వింటర్లో కూడా యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ నేను పాండ్స్ది చిన్నది తీసుకున్నాను. నేను వేరే ఫేస్ వాష్ యూస్ చేస్తాను. ఇది అంటే నాకు కొంచెం క్రీమీ టైప్ ఫేస్ వాష్ అంటే ఇష్టము. సో నేను అందుకని ఇది తీసుకున్నాను, బ్యాగ్లో పెట్టుకోవడానికి సేఫ్టీగా ఉంటుందని. నా ఫేస్కి క్రీమీ టైపే సెట్ అవుతుంది, ఆయిలీ ఫేస్ వాష్ సెట్ అవ్వదు, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాదు. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అండ్ ఎక్స్ట్రా పెయిర్ ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఎప్పుడు ఏం యూజ్ అవుతుందో తెలీదు. ఇవి కూడా ఇవే మోడలు. సో ఎక్స్ట్రా పెయిర్ ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిన్స్, హెయిర్ పిన్స్, సేఫ్టీ పిన్స్ ఒక బాక్స్లో పెట్టుకోండి. అండ్ హెయిర్ బ్లాక్ బ్యాండ్స్ కూడా పెట్టుకోండి, ఇవి కూడా మీకు యూజ్ అవుతాయి, ఖచ్చితంగా కావాలి ఇవి. అండ్ ఇవి కొప్పు పిన్నులు, ఇవి కూడా తీసుకోండి. అండ్ సేఫ్టీ పిన్స్ ఒక ప్యాకెట్ తీసుకోండి, ఎటు పోతాయో మీకు తెలియవు, పిన్స్ కూడా ఒక ప్యాకెట్ తీసుకోండి. ఇలాగ నేను కొన్ని ఇలా చిన్న బాక్స్లో వేసుకొని పెట్టుకుని వేసాను. సో ఎందుకంటే అన్నీ మిక్స్ అయిపోకుండా ఉంటాయి ఇలా సపరేట్గా పెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్. ఇలా లిక్విడ్ కన్నా నెయిల్ స్ట్రిప్స్ యూజ్ చేయండి. దానివల్ల ఏంటంటే మీరు దూది కాటన్ అది ఎక్స్ట్రాగా పెట్టుకోకుండా అవసరం లేకుండా ఉంటుంది. దీనికన్నా నెయిల్ స్ట్రిప్స్ యూజ్ చేయండి, ఎందుకంటే మనము కాటన్తో కాకుండా దాంతో ఇట్లా యూజ్ చేసేసి రిమూవ్ చేసి పడేయచ్చు. నెయిల్ రిమూవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం శారీ పైన మళ్ళీ నెయిల్ రిమూవర్ చేంజ్ చేస్తాం, అప్పుడు ఖచ్చితంగా మనం వెతుక్కుంటాము నెయిల్ రిమూవర్ కోసము. సో నెయిల్ రిమూవర్. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిషెస్. మీకు కావాల్సిన నెయిల్ పాలిషెస్ అన్నీ ఇలాగా ఒక కవర్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలా అన్నీ విడివిడిగా పడేశారనుకోండి, అవన్నీ మిస్ అయిపోతాయి, మీకు ఎక్కడ ఏ ఉన్నాయో తెలియవు, ఒకటి దొరికిద్ది ఒకటి దొరకదు, అప్పుడు మీరు ఏదో ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా చేయకుండా ఇలాగ ఒక కవర్లో అన్నీ మీ ఏ వాటికి అవి సపరేట్గా పెట్టుకోండి. బాడీకి సపరేట్గా పెట్టుకోండి, మేకప్కి సపరేట్గా పెట్టుకోండి, బ్యాంగిల్స్కి సపరేట్గా పెట్టుకోండి, వెడ్డింగ్లో వేసుకునే హెయిర్కి సపరేట్గా పెట్టుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా. ఇవన్నీ నెయిల్ పాలిషెస్, నా రెడ్ నెయిల్ పాలిష్, గోల్డ్ నెయిల్ పాలిషెస్ నేను యూస్ చేసే అన్ని నెయిల్ కలర్, వైట్నర్ అన్నీ నేను ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మేకప్ ఐటమ్స్. యాక్చువల్గా వెడ్డింగ్ రోజు మనకి బ్యూటీషియనే వచ్చి మనల్ని రెడీ చేస్తారు కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు,
కానీ మీ బ్యాగ్లో అయితే ఉండాలి కదా, అంటే మళ్ళీ మీరు మీ కొత్త ఇంటికి వెళ్తారు కాబట్టి అక్కడ మనకి కావాలి కదా, మనతో పాటు బ్యూటీషియన్ రారు కదా, సో మనకు కావాల్సినవి కూడా పెట్టుకోండి. నేనైతే ఒక ఐ షాడ్ ప్యాలెట్ కొనుక్కున్నాను, నా వెడ్డింగ్కే కొనుక్కున్నాను. అంతకుముందు నా దగ్గర అయితే ప్యాలెట్ లేదు, అంటే లైట్గా ఐస్కి మేకప్ చేసుకోవడానికి ఐ ప్యాలెట్ కొనుక్కున్నాను. దీంట్లో ఇది వచ్చేసి మేకప్ రెవల్యూషన్ లండన్. ఇవన్నీ నేను చూపించే అన్నీ చాలా కాస్ట్ అయితే కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీయే. మీకు కింద అన్ని లింక్స్ కూడా ఇస్తాను, బ్యాంగిల్స్ ఇవో దొరికితే లింక్స్ ఇస్తాను. ఇవి షేడ్స్ నాకు కావాల్సిన మెయిన్ పింక్, గోల్డ్ ఇలాంటి కలర్సే. సో నేను దానికి తగ్గట్టే కలర్స్ తీసుకున్నాను. సో ఇది ఐ ప్యాలెట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్. ఇది కూడా నా వెడ్డింగ్కే తీసుకున్నాను, నేను అంతకుముందు అయితే వాడను. కన్సీలర్ మెబ్లిన్ కన్సీలర్. ఇది వచ్చి వెట్ అండ్ వైల్డ్ కన్సీలర్. 2 కన్సీలర్స్ తీసుకున్నాను. నేను ఎక్కువ ఇదే యూస్ చేశాను, అయిపోయింది కూడా ఆల్రెడీ, చాలా బాగుంది. కింద లింక్స్ అయితే షేర్ చేస్తాను, మీకు నచ్చితే ట్రై చేయండి. కన్సీలర్స్ అండ్ 1 మస్కరా. ఇది కూడా వెడ్డింగ్కే తీసుకున్నాను నేను. ఫేసెస్ కెనడా మస్కరా ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. ఇదొక ఐలైనర్ అండ్ ఇదొక ఐలైనర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది కొంచెం కాస్ట్లీ. ఇది వచ్చేసి రిమ్మల్ అనేసి, కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు. రిమ్మల్ ఐలైనర్, వాటర్ ప్రూఫ్, చాలా బాగుంటుంది, మ్యాట్ లుక్ ఉంటుంది. ఇది 400 అరౌండ్ అలా ఉంది. సో ఇది ఒకటి కొనుక్కున్నాను, వాటర్ ప్రూఫ్ ఒకటి, అంటే మనకి ఏదైనా స్వెట్ వచ్చినా అలాగా రిమూవ్ అవ్వకుండా ఉంటుంది అనేసి వాటర్ ప్రూఫ్ ఒకటి కొనుక్కున్నాను. అండ్ చాప్ స్టిక్స్, మెయింటైన్ యువర్ చాప్ స్టిక్స్ లిప్ బామ్. ఇది వచ్చి వ్యాజ్లిన్, ఇది వచ్చి నివ్యా. అండ్ సమ్ లిప్స్టిక్స్. ఇదొక లిప్స్టిక్ లాక్మీది. ఇంకొకటి రెడ్ లిప్స్టిక్స్ చాలా కొనుక్కున్నాను. ఓకే, ఇగోండి లిప్స్టిక్స్. ఇవన్నీ కొన్ని అంతకుముందు కొన్ని పెళ్లి కోసం కొనుక్కున్నాయి. నేను నా లిప్స్టిక్ కలెక్షన్స్లో కూడా మీకు అన్నీ చూపిస్తాను, నా లిప్స్టిక్ కలెక్షన్. సో నెక్స్ట్ వీడియోలో లిప్స్టిక్స్, రెడ్ లిప్స్టిక్, వెడ్డింగ్ రోజు రెడ్ శారీ ముందకి రెడ్ లిప్స్టిక్ ఒకటి కొనుక్కున్నాను. అండ్ నాయికాలో ఒక లిప్స్టిక్ కొనుక్కున్నాను. నాయికాలో మినీ కనిపిస్తుందిగా, నాయికా దాంట్లో ఒక 3 కొనుక్కున్నాను. ఇవన్నీ అరౌండ్ 400లో వచ్చేసింది, అంటే మినీ శాంపుల్ పీసెస్. అండ్ 1 హెయిర్ బ్యాండ్ ఎక్స్ట్రాగా వేసుకోండి, ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి తిలకం. ఎందుకంటే మనకి కళ్యాణం బొట్టు పెడతారు కదా, ఇప్పుడు దీంతో పెట్టించుకుంటే, అంటే స్టిక్కర్స్ పెద్దగా ఉంటాయి కదా, అలా లేకుండా దీంతో పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే దీంతోనే పెట్టించుకున్నాను కళ్యాణం తిలకము. సో దానికోసం అని ఒకటి పెట్టుకున్నాను, యూజ్ అవుతుందని, అండ్ తర్వాత కూడా యూజ్ అవుతుందని ఒకటి కొనుక్కున్నాను. మీకు కావాలంటే కొనుక్కోండి తిలకం ఒకటి. అండ్ ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా లిప్ బామ్, మెబ్లిన్దే కలర్ వస్తుంది కదా, కలర్ టింట్ వస్తుంది. ఇది మెబ్లిన్ది, ఇది పింక్ కలర్ వస్తుంది పెట్టుకున్నాక. ఇది కూడా మ్యారేజ్కే కొనుక్కున్నా, ఆన్లైన్లో కొనుక్కున్నా, బయట దొరకలేదు నాకు మెబ్లిన్ది. దీంట్లో ఇవి పెట్టుకున్న ఫేస్కి సంబంధించినవి, లైక్ చాప్ స్టిక్స్, లిప్ గ్లాస్, లిప్స్టిక్, ఫేస్ వాష్, ఐలైనర్, మస్కరా అండ్ ఐ షేడ్స్ అన్నీ. అండ్ ఎవరైనా లెన్సెస్ యూస్ చేస్తున్నారు అనుకోండి, లెన్సెస్ కూడా పెట్టుకోండి, మళ్ళీ గ్లూ పెట్టుకోండి. కావాల్సినవి సపరేట్గా ఫేస్కి కావాల్సినవి, మేకప్ కావాల్సినవి ఒక దాంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్యాగ్. ఇవన్నీ వచ్చేసి స్టిక్కర్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇలాగ ఈ బ్యాగ్ వచ్చేసి డిమార్ట్లో కొనుక్కున్నాను. ఇలా స్టిక్కర్స్
స్టిక్కర్స్ ఇవన్నీ వెడ్డింగ్ వైట్ స్టోన్ స్టిక్కర్స్, రెడ్ స్టోన్ స్టిక్కర్స్ అండ్ కళ్యాణంకి స్టిక్కర్స్ కూడా కొన్నాను. ఇది బుగ్గ చుక్కకి ఒక బ్లాక్ స్టిక్కర్ షీట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వెడ్డింగ్కి కొంచెం పెద్దగా అంటే మన మేకప్లో అప్పుడు పెద్ద బొట్టు పెట్టుకున్నా మనకి బాగుంటుంది. సో వెడ్డింగ్ అప్పుడు తర్వాతకి ఇలాంటి కొన్ని తీసుకున్నాను. సో అలాగా కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను. అవన్నీ సపరేట్గా ఇలా బ్యాగ్లో పెట్టుకున్నాను. అన్నీ వాటికి అవి సపరేట్గా పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే అన్నీ మీరు కొనుక్కొని పెట్టుకున్న వేస్ట్, తర్వాత కనిపించవు అప్పుడు కూడా. సో అన్నీ సపరేట్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్ హెయిర్ డ్రైయర్ ఇది అయితే నాకు చాలా చాలా యూజ్ అయ్యింది. ఎందుకంటే మనకి మ్యారేజ్ అప్పుడు చాలాసార్లు హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది. సో హెడ్ బాత్ చేసి మనకి మామూలుగా అయితే ఆరదు చెప్పాలంటే. అప్పుడు మనకి హెయిర్ డ్రైయర్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇది వచ్చేసి ట్రెస్మీ ప్రొఫెషనల్ హెయిర్ డ్రైయర్. ఇది నేను వచ్చేసి ఇది మా హస్బెండ్ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నారు. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నారు. నాకు తెలీదు, నేను తన దగ్గర నుంచి తీసేసుకున్నాను. ఇది ట్రెస్మీ ఇదైతే నాకు చాలా యూజ్ అయింది నా రిసెప్షన్ అప్పుడు, వెడ్డింగ్ అప్పుడు. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూసుంటే నాకు కామెంట్ చేయండి. మీరు పెళ్ళైన తర్వాత తలస్నానం చేసి ఆరకుండా జడ వేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా హెయిర్ డ్రైయర్ తీసుకోండి, మీ బడ్జెట్లో తీసుకోండి. ఎక్కువలో కూడా కాకుండా మీ బడ్జెట్లో తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్. నేనే తీసుకున్నాను, కానీ ఎక్కువ కాస్ట్లీలో అయితే తీసుకున్నాను. నాకు ఇది 500లో వచ్చేసింది అనుకుంటాను. అమెజాన్లో తీసుకున్నాను, లింక్ ఇస్తాను కింద. ఇది వచ్చేసి నా హెయిర్కి అండ్ నేను నా శారీ స్ట్రైట్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఇది కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది వెడ్డింగ్లో, మీ శారీ పర్ఫెక్ట్గా ఉండడానికి. వెడ్డింగ్ అప్పుడు యూజ్ అవుతుంది. ఇది కూడా మీరు తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్లో వచ్చేసి నేను కొన్ని క్రీమ్స్ పెట్టాను ఇలా. ఇది కూడా నా వెడ్డింగ్ అప్పుడే కొనుక్కున్న లోరియల్ ఫౌండేషన్ క్రీమ్. దీని కొద్దిగా గ్లిటరీగా ఉంటుంది, దీంట్లో గ్లిటర్ ఉన్నట్టు ఉంటుంది, కొంచెం షైనీ ఉంటుంది ఫేస్. సో అందుకని ఇది తీసుకున్నా లోరియల్. ఇది కూడా నాకు అరౌండ్ 500లోనే వచ్చేసింది. ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంది. 799 యాక్చువల్గా, బిలో 500లోనే వచ్చేసింది. నేను మింత్రాలోనూ తీసుకున్నాను, లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. లారియల్ ట్రూ మ్యాచ్ సూపర్ బ్లెండెడ్ ఫౌండేషన్, పర్ఫెక్ట్లీ మ్యాచ్ స్కిన్ కలర్ అండ్ టెక్స్చర్. ఇది వచ్చి 1N అని ఉంది నెంబర్. సో ఇదొకటి తీసుకున్నాను వెడ్డింగ్ అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఎక్స్ట్రా డాజ్లర్ది లిప్స్టిక్ తీసుకున్నాను, పింక్ కలర్. నేను లిప్స్టిక్ కలెక్షన్స్లో అన్నీ మీకు చూపిస్తాను. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చాప్ స్టిక్ అండ్ ఇది కూడా మెబ్లిన్ చాప్ స్టిక్. నెక్స్ట్ ఇది అంటే పౌడర్ పూసుకోవడానికి, బ్లష్ చేసుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ ఇది ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను. అండ్ ఇవి కూడా ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సోపు. నెక్స్ట్ వచ్చేసి ఒక మాయిశ్చరైజర్. ఇవన్నీ ట్రావెల్ కిట్స్. అంటే పెద్దవి తీసుకోపోలేం కదా, ఎక్కువ అయిపోతుంది లగేజ్. ట్రావెల్ కిట్స్ పెట్టుకోండి. చిన్న డబ్బాలు తీసుకొని వాటిలో ప్రెస్ చేసుకోండి, పోసుకోండి దాంట్లో. ఇది వచ్చేసి ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఎందుకంటే మేకప్ రిమూవ్ చేసుకోవడానికి సపరేట్గా నేనైతే మేకప్కి రిమూవర్స్ ఏమి కొనను, ఆయిలే యూస్ చేస్తాను. అదే బెస్ట్ నాకు తెలిసి ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాప్ స్టిక్ లోటస్. నెక్స్ట్ ఇది కూడా ఇంకొక చాప్ స్టిక్ లోటస్, వేరే ఫ్లేవరు.
ఇది కూడా మాయిశ్చరైజరు. సో ఇలాగా మాయిశ్చరైజర్స్, షాంపూస్, లోషన్స్, బాడీ అండ్ చాప్ స్టిక్స్ అవి దీంట్లో వేసుకున్నా. ఈ బ్యాగ్ మామా ఎర్త్ది. ఇవి నేను మామా ఎర్త్ హెయిర్ షాంపూ, హెయిర్ ఆయిల్, కండిషనర్ మొత్తం ఒక కిట్టాలో వస్తుంది. వాళ్ళ వెబ్సైట్లో కొంటే ఈ బ్యాగ్ వస్తుంది. సో దాంట్లో కొనుక్కున్న నాకు ఈ బ్యాగ్ చాలా నచ్చింది. దీంట్లో ఇవన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సిరం కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు అండ్ హెడ్ బాత్ మనం ఆయిల్ పెట్టుకొని చేసుకోకపోతే అప్పుడు మనకి హెయిర్ అంత బాగోదు, రఫ్గా ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు మనము ఉత్త హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూతో కాకుండా సిరం పెట్టుకుంటే సిల్కీగా చాలా స్మూత్గా బాగుంటుంది. అండ్ సిరం ఖచ్చితంగా యూస్ చేయండి హెయిర్కి. ఇది మీకు బడ్జెట్లోనే వస్తుంది. మామూలుగా అయితే 250, మామూలుగా అయితే 250 మీకు అమెజాన్లో బిలో 150, 180లో వచ్చేస్తుంది. లింక్ షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ ఇచ్చి చాలా మ్యాండటరీ. యాక్చువల్గా నేను పర్ఫ్యూమ్స్ ఎక్కువ కొనను, కాకపోతే కొంచెం యూజ్ చేయాలనేసి ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను. ఇది ఒకటి లేయర్ వాటర్ గెల్. ఇది 195 ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను. నాకు పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తే హెడేక్ వస్తుంది. సో శాంపిల్కి కొంచెం లైట్గా యూస్ చేయడానికి పర్ఫ్యూమ్ తీసుకున్నాను. పర్ఫ్యూమ్స్ ఇష్టపడే వాళ్ళు ఈ పర్ఫ్యూమ్ కూడా మీ చెక్ లిస్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ రియల్ మేకప్ బేస్ హైలైటర్ ప్రైమర్. ఇది వచ్చి హైలైటర్ ప్రైమర్. ఇది యూస్ చేసామనుకోండి చాలా షైనీగా ఫేస్ గ్లిటరీగా ఉంటుంది, బాగుంటుంది అప్పుడు మీ ఫేస్కి. నేను చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, ఇది యూస్ చేస్తాను చూడండి. చూడండి ఫేస్ అంటే ఈ చీక్స్కి, చిన్కి, ఫోర్ హెడ్కి యూస్ చేసామనుకోండి ఇక్కడ మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది. సో మీకు కావాల్సింటే తీసుకోండి. స్విస్ బ్యూటీది. సో ఇది కూడా మీకు లింక్ ఇస్తాను. స్విస్ బ్యూటీ ఇది కూడా లింక్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కూంబ్ ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ కాజల్ నేను కింద యూజ్ చేయను ఎక్కువ లాక్మీ కాజల్. ఏ కాజల్ ఎక్కువ యూజ్ చేయను కింద, కానీ వెడ్డింగ్ కదా అప్పుడు యూజ్ అవుతుందేమో అని ఒకటి తీసుకున్నాను లాక్మీ కాజల్. ఒక హెయిర్ బ్యాండ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అండ్ ఇంకొక ఫౌండేషన్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అండ్ ఫేస్ సిరమ్ అండ్ పిన్స్ కూడా, ఈ పప్పి పిన్స్ కూడా యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ వచ్చేసి ఇదండి. ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే వెడ్డింగ్ రోజు హెయిర్కి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ బ్యాగ్లో ఉన్నాయి. అండ్ ఇవి కూడా కొన్ని దీంట్లో పెట్టేసుకుంటాను, కొన్ని ఏమో నా ట్రాలీలో పెట్టేసుకున్నాను. సో ఇలాగ ఒక బ్యాగ్ సపరేట్గా పెట్టుకోండి. ఇది వెడ్డింగ్ సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్. దీంట్లో ఒక స్మాల్ మిర్రర్ పెట్టుకోండి. మిర్రర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ చూసుకోవడానికి. ఒక స్మాల్ మిర్రర్ యూస్ చేయండి. ఇలాంటిది ఫ్యాన్సీ షాప్లో ఉంటాయి. స్మాల్ మిర్రర్ ఒకటి కొనుక్కోండి. నెక్స్ట్ టిష్యూస్ కూడా ఖచ్చితంగా కావాలి. లిప్స్టిక్ తుడుచుకోవడానికి, స్వెట్ తుడుచుకోవడానికి టిష్యూస్, హ్యాండ్ కర్చీఫ్స్ కూడా బ్యాగ్లో పెట్టేసుకోండి. మీతో పాటు మీ ఫ్రెండ్ ఆర్ మీ కజిన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళు మీకు ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూడండి, హెయిర్ యాక్సెసరీస్. హెయిర్ యాక్సెసరీస్ నాకు కావాల్సినవన్నీ దీంట్లో ఇలా పెట్టుకునేసా. ఇవి వచ్చేసి జడ కుచ్చులు, జడ బిళ్ళలు, అవి ఇలాగ ఒక దాంట్లో పెట్టుకున్నా, అంటే పాడవకుండా ఉన్నాయంటే. సవరము ఇలాగా ఈ సవరము
ఇలా వీటిలో పెట్టుకున్నాను అనుకోండి, దీనికి ఏవి చిక్కుకోకుండా ఉంటాయి, ఇది బాగుంటుంది పాడవకుండా. అండ్ జడబిళ్ళలు ఇవన్నీ నా వెడ్డింగ్ అప్పుడు పూలు ఇటు చుట్టూ పూలు ఉండి ఇవి మధ్యలో ఉన్నాయి, అవి నేను ఎత్తి పెట్టుకున్నాను. మీకు ఫంక్షన్స్ కూడా ఇలా తీసుకుంటారు కదా, అవి కూడా ఇలా ఒక దాంట్లో పెట్టుకోండి జడబిళ్ళలు అన్నీ. నెక్స్ట్ వచ్చేసి వేణీలు. ఇవి వేణీలు అంటారు కదా, ఇవి గోల్డ్ కలర్ది ఒకటి, రెడ్ అండ్ గోల్డ్, ఆరెంజ్ అండ్ గోల్డ్ ఒకటి, గోల్డ్ ఒకటి, ఇవి తీసుకున్నాను వేణీలు అంటారు కదా అవి. ఎందుకంటే జడకి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి, ఫొటోస్కి అవి. సో వేణీలు ఇవన్నీ మీకు 100 సింగిల్ పీస్ 100 అలా వస్తాయి, ఫ్యాన్సీ షాప్స్లో ఉంటాయి. నేను వచ్చేసి ఇవి కావల్లో సత్య షాపీలో తీసుకున్నాను. మీరు కావల్లో ఉండే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది సత్య షాపీ. దాంట్లో అన్నీ చాలా ఉంటాయి, A to Z అన్నీ ఉంటాయి, మనకు కావాల్సిన క్రీమ్స్ A to Z అన్నీ ఉంటాయి, దాంట్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా జడకి కడతారు కదా అవి, ఒక 2 pairs తీసుకున్న, డిఫరెంట్ ఇవి వచ్చి హైదరాబాద్లో తీసుకున్నాను, మా అక్క తీసి పంపించింది. ఇప్పుడు లాక్డౌన్ కదా నేను వెళ్ళలేదు, ఇవి హైదరాబాద్లో తీసుకున్నాను. ఇవి కూడా అంతే 150 to 100లో ఉంటాయి మొత్తం అన్నీ ఇవి. సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చి నా రిసెప్షన్ గాగ్రాకి పెట్టుకున్నాను, రిసెప్షన్ వాటికి ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్ ఇలాగా. ఇది వచ్చేసి జడ కుచ్చులు ఉంటాయి కదా అవి, నా పెళ్ళి రోజు యూజ్ చేసిన జడ కుచ్చులు చాలా బాగుంటాయి, డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా హైదరాబాద్లోనే తెచ్చింది మా అక్క చేత తెప్పించుకున్నా. అప్పుడు లాక్డౌన్ కదా, పోయడానికి ఛాన్స్ లేదు. ఇలా విడిగా పెట్టుకున్నాను. ఇలా విడిగా పెట్టుకుంటే అవి చాలా రోజులు మనకి యూజ్ అవుతాయి. ఇవన్నీ ఇలా వేణీలు జడ పువ్వులు అన్నీ ఇలా ఒక కవర్లో పెట్టుకున్నాను. సో ఇవి మన జడకి సంబంధించినవి. అండ్ ఇది వచ్చేసి నా గాగ్రాకి విడిగా కొనుక్కున్నా, దానికి బాగుండాలనేసి. ఇలా సఖీ ఉంది కదా, కావల్లో సఖీ ఐడియా ఉంటుంది కావల్లో వాళ్ళకి. సఖీలో కొనుక్కున్నా, ఇది 250 సంథింగ్ సఖీలో. చూడండి ఇలా సైడ్ ఇలా పెట్టుకునేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా సపరేట్గా ఇలా దీంట్లో పెట్టుకున్నా, పాడవకుండా ఉండాలని. మనకి ఇలాంటివన్నీ వేరే డ్రెస్సెస్ కూడా యూజ్ అవుతాయి. సో అందుకనేసి దాన్ని పెట్టుకొని నాకు ఒక బ్యాగ్లో అన్నీ పెట్టేసుకోండి. అండ్ ఇలా పెట్టేసుకునేసారనుకోండి, ఇలా అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను అనుకోండి, మనకి అవి పాడవకుండా ఉంటాయి. వాటికి ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది. దీంట్లో స్టిక్కర్స్ ఉన్నాయి, దీంట్లో ఫేస్కి ఉన్నాయి, దీంట్లో బాడీకి ఉన్నాయి, దీంట్లో పెళ్లి రోజు హెయిర్కి సంబంధించినవి ఉన్నాయి, అన్నీ మనకి ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. అన్ని కుప్పలాగా మనం అన్నీ ఒక దాంట్లో పోసేసామనుకోండి, మీరు అన్నీ కొనుక్కున్నా వేస్టే. సో ఇలా ఆర్గనైజ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నేను చెప్పింది మీకు యూజ్ అయితే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది మన వెడ్డింగ్ చెక్ లిస్ట్. నా వెడ్డింగ్ చెక్ లిస్ట్ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు చెక్ లిస్ట్ అంతా ఒక ప్రింట్ ఇస్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది. సో ఎవరికైతే ఇది బాగా యూజ్ అయిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లవింగ్ మీ.